నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చెప్పిన ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 265 నామానికి బ్రహ్మరూప ప్రతిపదార్థం చతుర్ముఖ బ్రహ్మ స్వరూపురాల్లో. బ్రహ్మ చతుర్ముఖ తాదృశ ఈశ్వర సహ ఏవం రూపం యస్య. బ్రహ్మ అనగా చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు, అట్టివాడే ఈశ్వరుడు. ఈశ్వరుడే రూపంగా గలది పరమేశ్వరి. బ్రహ్మ, విష్ణువు, శివుడు వీరు ముగ్గురు ప్రధానమైన బ్రహ్మశక్తులు. విష్ణు పురాణము. శక్తియే బ్రహ్మ అవటం వల్ల పరమేశ్వరి సగుణ బ్రహ్మ స్వరూపురాలు అని భావము. రజోగుణ ధర్మమైన సృష్టి కృత్యాన్ని బ్రహ్మరూపంలో నిర్వహిస్తుంది. ఈ నామం నుండి సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ రుద్ర, తిరోధన ఈశ్వర, అనుగ్రహ సదాశివ అనబడే పంచకృత్యాలను వర్ణిస్తున్నారు. ఈ 5 రక్షించవలసిన బాధ్యత విష్ణువుది కనుక విష్ణువు కృత్యములలో మాతాశక్తి అంతర్లీనము. సృష్టికర్తత్వము రజోగుణ ప్రధానము. త్రిగుణాత్మకమైన దేవీ రూపాలలో రజోగుణ ప్రధానుడు బ్రహ్మ. ఇటువంటి చతుర్ముఖ బ్రహ్మ రూపంలో ఈ ప్రపంచాన్ని పరమేశ్వరి సృష్టిస్తుంది కాబట్టి బ్రహ్మరూప అనబడింది. యానా సర్వం విజానాతి యదాధరమిదం జగత్ తదేవ బ్రహ్మత్వం స్వాత్ తత్స్వస్వరూపమితిర్యతిః. దేని వల్లనైతే సకల ప్రపంచాన్ని గురించి తెలియబడుతున్నదో, ఈ ప్రపంచానికి ఆధారమైనదేదో అదే బ్రహ్మము. ఏదైతే స్వయం ప్రకాశమో, అన్నిటికన్నా బృహత్తరమైనదో, జగతంతా వ్యాపించి ఉన్నదో, సమస్త ప్రాణ కోటిలో జీవుని రూపంలో ఉన్నదో అదే బ్రహ్మము. ఇక్కడ బ్రహ్మ అంటే త్రిమూర్తులలో మొదటివాడు కర్మ బ్రహ్మ అని అర్థం. బ్రహ్మణం అంటే విచ్చుకోవడం అని అర్థం. ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుండి స్థావర జగమంతకమైన సమస్త జగత్తును విచ్చుకునేటట్లు చేసే లక్షణాన్ని కూడా భ్రమణం అంటారు. అమ్మవారిలో ఉన్న ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించిన బ్రహ్మ ద్వారా వినియోగింపజేసి యావత్ సృష్టిని నిర్మాణానికి పరమేశ్వరి కారకురాలైంది. కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అనే నామం వచ్చింది. బ్రహ్మ యొక్క తండ్రి అయిన విష్ణువుకి పద్మనాభునికి సోదరి పార్వతి. పద్మనాభ సహోదరి కాబట్టి బ్రహ్మకు మేనత్త పోలికే వచ్చిందనుకుంటే ఈ నామం మరింత బాగా అర్థమవుతుంది. అమ్మవారు సూచించే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తూర్యావస్థలు 4 బ్రహ్మ యొక్క 4 తలకాయలతో సమన్వయపరచుకోవచ్చు. అంతేకాకుండా ఈ 4 తలకాయలు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాక్కు స్థితులను సూచిస్తాయని కూడా సమన్వయపరచుకోవచ్చు. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. 1 బ్రహ్మస్వరూపురాలు, 2 బ్రహ్మకు తన రూపాన్నిచ్చినది, 3 బ్రాహ్మణ విచ్చుకునే లక్షణం గల రూపము గలది, 4 బ్రహ్మ ద్వారా సృష్టి బాధ్యతను నిర్వర్తింపచేయున్నది. ఓం బ్రహ్మరూపాయ నమః. చతురక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరండి. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా అప్డేట్ వీడియోస్ అన్నీ చూడగలరు. థ్యాంక్ యూ.